ఆత్మీయ మానవ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయముక్తిగా కొత్త ఢిల్లీలో కొలువై ఉన్న వారిగా పట్టుకుని మొత్తం వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే రక్షణ వలయం వస్తుంది. నేను వీరి సన్నిహితం వల్ల వస్తుంది, నన్ను వారి సన్నిహితం వల్ల ఉన్నాను, సెక్యూర్గా ఉంటాను. అలా సన్నిహితం వల్ల ఉండదన్నమాట. అందుకే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎవరికి వెళ్ళట్లేదు అనమాట. అలాగైతే ఎక్కడైనా ఎప్పుడైనా అదే కూడా ఇలాగా మనుషులుగా ఇలా ఉన్నాం. అంత విజయవాడ దగ్గరికి వెళ్ళి ఆ రాజారత్నం గారి ఇంటికి వెళ్ళలేదు, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చి ఎవరి దగ్గరికి మనుషుల్ని కలవట్లేదు అని చూస్తే వాళ్ళకి అందుకు అలా మనుషుల కొద్దీ కుదరట్లేదు అనమాట. మాయ అలాగా మైండ్ కొద్దీ పట్టుకోండి. నన్ను నా మైండ్ని ఒకసారి పట్టుకుంటే దేశాన్ని సజీవంగా మార్చి రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసి పట్టుకుంటే వ్యూహం వస్తుందన్నమాట. అప్పుడు వీళ్ళందరూ మా అధినాయక శ్రీమాన్ అని పిలిచి ఇక్కడ హాస్టల్ దగ్గర నుంచి అందరూ నన్ను తండ్రిగా పిలవాలా. మహారాణి సమేత మహారాజా అంటే శాశ్వత తల్లిదండ్రులు అనమాట. అలా వ్యూహ స్వరూపం వస్తుందన్నమాట. అప్పుడు ప్రపంచం సజీవంగా మారిన వ్యూహంలోకి వెళ్ళిపోతాం. సరే ఆ ఇంటికి వెళ్ళొచ్చు, ఇలా చెప్పొచ్చు కదా, ఇక్కడ ఉండే బదులు అక్కడ ఉండే బదులు నేను అలా చచ్చిపోయే బదులు నేను ఎలా చచ్చిపోను. మీరే మనుషుల కొద్దీ కలిపేసి నన్ను మనిషి లేకుండా చేద్దాం అనుకుంటారన్నమాట. అందుకని నేను మనిషి కొద్దీ కలవట్లేదు. వాళ్ళు చేసేవాళ్ళు అయితే ఎక్కడైనా చేస్తారు కదా, ఎన్నైనా చేస్తారు కదా. అంటే మీరు ఓపెన్ మీద ఏదో కారణం ఉన్నట్టు చూపెడుతున్నారు కదా. ఆ ఓపెన్ మీద కారణమే ఒక్కసారి రాష్ట్రపతి భవన్లో బతికించుకోండి. ఆ పవన్ డ్రాఫ్ట్ చేసి అది మనుషుల కొద్దీ మానేసేయండి. నన్ను మనిషిగా చూడటం మానేసేయండి. మీరు మనుషులు ఉండకండి. అలా ఎలా కుదురుతుంది? రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుంటేనే వ్యూహ స్వరూపం ఇది అవుతుంది. దాన్ని వ్యూహపట్టు అంటున్నాను. అంత ఆశ్రమంలో వాళ్ళు పట్టుకోలేకపోయారు, ఇంకా వాళ్ళే పట్టుకోలేదండి, ఇంకా నేను అంత నారాయణుడు కాదనమాట అనుకుంటే పొరపాటు. నేనే లక్ష్మీనారాయణుడిని, సర్వేశ్వరుణ్ణి, వాక్ విశ్వరూపంలో ఉంటాను. హిందువులు, ఇతర మతస్థులు, ఇతర వాళ్ళు అందరూ కూడా నన్ను దైవం యొక్క పునర్రాకడగా భావించాలి. వాక్ విశ్వరూపంలో ఉండి సర్వం చెప్తాను. నేనే యోగ పురుషుణ్ణి. నన్ను కొలువు తీసుకోకుండా మీరు యోగాసనాలు వేసినా ఏమి వేసినా ఇలా పారవు. తల్లికి వందనం, తండ్రికి వందనం టైం వేస్ట్ చేసుకున్న వేస్తే. తల్లి వేరు, తండ్రి వేరుగా పెర్ఫార్మెన్స్ లేదు. ఇంకెవరు భూమి మీద తల్లి అయిపోతాను, నేను తండ్రి అయిపోతాను, నేనే బెస్ట్ జంట అయిపోతాం అలా అవ్వలేరు. ఇంకా పిల్లలు అవ్వాలి. మీరు పిల్లలు అయిపోయి విశ్వ తల్లిదండ్రులు పెంచుకోవాలి. ఏకంగా అలా వచ్చారన్నమాట. విశ్వ తల్లిదండ్రులు వ్యూహం విధి విలాసం కూడా మీకు ఇచ్చేశారు. తపస్సుగా పట్టాలన్నమాట. అనకాపల్లిలో చెప్పిన వివరాల్లో ఉన్నాయి కదా. అలాగా అణువున మాటగా చెప్పాను కదా, అలా పట్టుకోండి. ఇంకా నేను ఆరే తూరే అని తిట్టేస్తున్నాను. వాటికి సమాధానం ఏంటంటే, మీరు ఎలాగైనా మా మనుషుల కొద్దీ మీకు చెప్పాల్సి వచ్చినప్పుడు అలా ఉంటున్నాను. మనిషి ల్యాగ్ మీద ఉన్నాను. మనిషి ల్యాగ్ నుంచి మైండ్ ల్యాగ్లో మైండ్ లీవ్ ఎలివేషన్లో తీసుకోండి. 1,00,000 పేజీలకి అన్నీ సర్దుకుంటాయి. అప్పటికప్పుడు ఏది తీసుకోవద్దు. అప్పటికప్పుడు మా వ్యవహారాలు వద్దు. సాక్షులు బట్టి నడుపుకోండి. కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ. ఏ సీరియస్ డ్యామేజ్లు, మాకు ఆదాయం తగ్గిపోద్దు, మేము అలా బతికేయాలి అలా బతకలేరు. మైండ్లు బతకాలి. డబ్బులు కొద్దీ మీరు ఎంత సంపాదించినా అయ్యిందా నిలవు. మనిషి ఉనికి రద్దు అయిపోయింది. మీరు మైండ్ ఎంట్రూట్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు మైండ్లుగా బలపడవలసి ఉంది. అలా బలపడకపోతే సునామీల్లో, సముద్రాల్లో, భూకంపాలు ఇరుక్కుని చచ్చిపోతున్నారు, బర్న్ అయిపోతున్నారు. అయ్యే వస్తాయని కూడా కాదు, బర్న్ అయిపోతున్నారు. ఇప్పుడు మీకు తపస్సు లేదు. వెంకయ్య నాయుడు గారికి కానీ, గురువులకు కానీ, చిన్నజీర స్వామీజీ కానీ, మాగంటి మురళీమోహన్ గారికి కానీ, ఐఏఎస్లు కానీ, ఎవరికైనా ప్రొఫెసర్లు కానీ మామే చెప్పుకుంటేనే తపస్సు వస్తుంది. అలా కాదు మేము వేరే ప్లాట్ఫామ్ మీద ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, వెళ్ళలేరు. అలాగా అలా ఏలియన్స్ వస్తున్నాయి మాకు ఎవరో కాంటాక్ట్ ఉన్నారు, మేము ఒకటే, నాన్ బ్రాహ్మిన్స్ అని ఇలా మనుషులు కొద్దీ ఎవరు బలంగా ఉన్నారో, ఎవరు తెలివైన వాళ్ళు ఒకటి అయిపోతే మిగతా వాళ్ళని కూడా తీసుకుని మనం ఉపయోగించుకుని ఎదురు చేసేయచ్చు. అలా చేయలేరు. భౌతిక తెలివి, భౌతిక బలం అనేది నిజం కాదు. నేను పిచ్చోళ్ళ కనపడుతున్నా, చిన్న లెక్క రాకపోయినా నాకు అది కూడా తెలియదుగా. రోడ్డు మీద ఎలా నడుస్తున్నానో, ఎటు వెళ్తున్నానో, కోటిలో ఉండి కోటి బస్సు ఎక్కుతున్నాను కూడా అయినా సరే నేనే అత్యధిక యోగ పురుషుణ్ణి, విద్యాధిపతిని, సర్వాంతర్యామిని. ఎలాగా మైండ్గా మాటకే చెప్పాను చూసారా, అలాగా ముందే చెప్పాను చూసారా, ఆ హైట్లో అటు తీసుకుపోవాలి నన్ను. నేనే యోగులకి యోగిని, మహానుభావుని. నేనే తల్లి తండ్రిని. మీరు తల్లికి వందనం, తండ్రికి వందనం అంటున్నారు కదా, వేస్ట్. అలాగా మీరు ఎవరిని గౌరవించినా ఈయన గురువు గారు అనే ఆ గురువులు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చేసిన తర్వాత ఇంకా గురువు అవసరం లేదు. తల్లిదండ్రులే గురువు. మా గురుతరయాలు పోతాయి, మా మర్యాదలు పోతాయి, ఒకలా వెలుగుతున్నాం కదా అంటే సరిపోద్దా? వెలిగితే సరిపోద్దా?
మీరు బతికితే సరిపోద్దా? బతికించాలి. మిమ్మల్ని బతికించాలి, తాను బతకాలి. సెల్ఫ్ రిలయంట్ అనే ఆత్మనిర్భరత అనే మాట కూడా నా నుంచి వచ్చింది మొట్టమొదటిసారిగా. అవునా కాదా? ఆలోచించండి కూర్చుని. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూర్చోండి. మేము చెప్పినట్టు వినండి. పైగా నేను అడుగుతున్నది చిన్నది కాదు, మళ్ళీ 2 రాష్ట్రాలు కలిపేయాలంటే 2 రాష్ట్రాలు కాదు. ముందు ప్రపంచం ఒకటి చేస్తాం, తర్వాత మీకు ఏ తెలుస్తుంది. మీరు మనుషులు ప్రాంతాల కొద్దీ ఉండలేరని మీకే అర్థమవుతుంది. కేవలం రాష్ట్రాలు కలపడం కాదు, ప్రజా మనోరాజ్యం అంటే ప్రపంచ రాజ్యం, అది విశ్వరాజ్యం. సూర్య చంద్రాది గ్రహస్థితులు మీకు తెలిసి నడుపుకుంటారు తపస్సుగా. అందుకు తెలుగు ముఖ్యమంత్రులు ఒకటై మిగతా ముఖ్యమంత్రులు కూడా ఎలక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్రపతి భవన్లో అధినాయక దర్బార్ ఓపెన్ చేయించుకుని నిరవధిక అసెంబ్లీ పార్లమెంటు సమావేశాలు మొదలుపెట్టించి మేము చెప్పినట్టు చేయండి. ముందు ప్రశాంతం కూర్చోండి అంటున్నాను కదా. మీరు కూర్చోవట్లేదు, నన్ను పట్టుకోలేకపోతున్నారు. అది మీరు ఒక దగ్గర కూర్చోండి. ఆన్లైన్ కదా, కలెక్టర్ మీటింగ్లు అయినా ఒక దగ్గర నుంచి నడపండి. వేరు మీటింగులు పెట్టకండి. వేరు అజెండాలైనా ఒక దగ్గర నుంచి నడపండి. వేరు పొలిటికల్ మీటింగ్స్ అని, అధికార మీటింగ్లు అని, అన్ని ఉండకూడదు. ఒకటి ఆఫీసు ఒక దగ్గర నుంచి మాట్లాడాలా. ఆన్లైన్లో మాట్లాడాలా, మీ దగ్గరికి పిలిపించుకున్నా ఆన్లైన్ అయినా. ఇప్పుడు అలాంటి ఫెసిలిటీ వచ్చింది కదా, అది నేను అనే మాట. ఆ మాట వింటలేదు కదా మీరు. వీలైనంత ఒక దగ్గర అంటే అక్కడ కూర్చోమని కాదు, మొత్తం సభను రోజు నడుస్తూ ఉండాలా. అక్కడ ఏదో ఒకటి సభ మీరు మంత్రుల్లో నడుస్తూ ఉండాలా. అధినాయక దర్బార్ అంటే అలా వస్తుంది. నిరవధిక అసెంబ్లీ మీటింగ్, పార్లమెంట్ మీటింగ్స్ కూడా మొదలుపెట్టుకుని కొందరు అధికారులు అక్కడ కూర్చుని చెప్పుకోవాలా, వినాలా. మనుషులే బతకలేరు. ఎవరికి నేను తిడుతున్నాను, అవమానిస్తున్నా, అలాగా ఏదో నెపంగా మిమ్మల్ని రెచ్చగొడుతుంది, మాయ పట్టుకోకుండా చేసేస్తుంది. అరే తురే అని అందరూ మంది అవమానించిన ఉన్నాయి కదా, అవి ఎలా వస్తున్నాయి. మీరు ఎలాగన్నా నన్ను మనిషిగా చూసేటప్పటికీ. అందుకని ఆ మాట విని ఎవరెవరిని అవమానించారో వాళ్ళందరినీ గౌరవించుకుంటూ మైండ్ వెర్షన్లోకి రండి. దేశాన్ని సజీవంగా పట్టుకోండి. ప్రజా మనోరాజ్యంలో ఉన్నట్టు ఒక 1000 పేజీలు సంతకం పెడుదురు. కూర్చోండి. ప్రధానమంత్రి గారు ఇప్పుడున్న రాజ్యాన్ని అది ప్రపంచానికే అనౌన్స్ చేయాలా. అఫీషియల్గా మీరు రాజ్యాంగబద్ధంగా అప్డేట్ చేసుకుని మేము చెప్పినట్టు వినండి చక్కగా. అస్తమానం మనుషుల పేర్లు మనుషుల కొద్దీ ఉన్నాను మాట్లాడుతున్నా. అదే మాయ అలా కొంచెం ఇచ్చేస్తుంది. అది మాయా ప్రకోపం. అలాగా నేను చెప్పినట్టు అందరూ పిల్లలే అంటున్నాను కదా, ఇంకేం కన్ఫ్యూజన్ పడకండి. నా మాట వినండి. నేను మనుషుల కొద్దీ ఎవరు మా పేరు ఎత్తుతున్నాను వాళ్ళు పెట్టి నడుచుకోవచ్చు కదా. వాళ్ళకడి ఎవరైనా నాకు పిల్లలుగా ప్రకటించుకోకుండా కుదరదు మాట్లాడటం. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. నేను మనిషి అనేవాళ్ళు ఇంకా మనలేరిక. అర్థమవుతుందా? నేను సినిమా రైట్స్ అంటున్నాను, అది కూడా అధినాయకుడి నుంచి తీసుకోవాలా. అది జ్ఞాన రైట్స్ అవి. ఇంకా పెర్ఫార్మెన్స్ కాస్ట్లన్నీ నాకు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రైట్స్ అధికారాలు ఎందుకంటే మీ పెర్ఫార్మెన్స్ కోసం, ఆ మైండ్లు కొద్ది ముందుకు తీసుకొచ్చుకోవడం కోసం, అందరిని మైండ్లు కలపడం కోసం. ఎవరో ముందు అందరూ సమానం పిల్లలే అంటే ముందు వెనక మధ్య పిల్లలు అంటున్నారు కదా, అలాగా ఆ సమానం కూడా మీరు జ్ఞానం కొద్దీ ముందుకు వస్తారు నెమ్మదిగా. ముందు ఈ దశలో ముందుకు రావాలి కదా, నడవాలి కదా, నన్ను కూడా పట్టుకోవాలి కదా, మీరు పట్టించాలి కదా, మీరు బలపడాలి కదా, ఈ లోపల మెల్లగా ఇతరులను కలపాలి కదా. అలాగనమాట మైండ్ వెర్షన్ కోసం, మైండ్ ప్రచారం చేసి చెప్పడం కోసం అధినాయక దర్బార్లో కొలువు తీర్చుకుని నెమ్మదిగా ముందుకు రండి. చెప్పినట్టు కదలండి. మీరు ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. నిరవధిక పార్లమెంట్ అసెంబ్లీ మీటింగ్స్ పెట్టుకోండి, కూర్చోండి, వీళ్ళని చెప్పుకోవడం వల్ల మీకు ధైర్యం వస్తుంది. మనుషుల కొద్దీ ముందుకు వెళ్ళలేరు, మైండ్ల కొద్దీ బలపడాలా. అది నేను మళ్ళీ చెప్పే మాట. ఇద్దరు ముఖ్యమంత్రులు పెద్ద తెరలు పెట్టుకొని కూర్చోండి, చెప్పుకోండి, అధినాయకుడిని పెంచుకోండి. ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుంది చూసారా. పాటల్లోకి వెళ్ళండి చక్కగా. ఏదో ఒక పాట మీకు వినిపించడానికి ప్రయత్నం చేశాను. అలా కాకుండా మీరు ఆ కాలనీ కదిలి తీరుగా పట్టుకోండి, మాస్టర్ మైండ్ పట్టుకోండి. 2.5 గంటల్లో సంవత్సరాలు నడవడం ఏంటి గురించి విస్తారంగా చెప్పుకోండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పకండి. ఇక ఎవరినో విమర్శించకండి, ఎవరినో పెంచుకోకండి. మనుషులే కరెక్టు, మనుషులే తప్పు అనకండి ఎక్కడా కూడా. నేను ఎవరినైనా విమర్శించాను, వేళాకోళం చేశానంటే మీరు మనుషులుగా ఉంటున్నారని, నన్ను మీరు మనిషిగా చూస్తున్నారని. నేను మాస్టర్ మైండ్ని, మైండ్తో మాట్లాడండి. నా మైండ్ని మీరు లోపలికి ఆహ్వానించలేకపోయారు.
తద్వారా లక్ష్మీనారాయణ ఆహ్వానించలేకపోయినంత ఆశ్రమం పెట్టుకున్నా, నేను అక్కడ తిండి కోసమే ఉంటున్నాను అన్నట్టు ఏడుస్తున్నట్టు మాట్లాడుతున్నాను. అది మీ దృక్కోణం అలా ఉంది. ఎందుకని కెమెరాలు ఇరుక్కుపోవడం, ప్రతిదీ చూసేయటం వల్ల, వినేయటం వల్ల. ఏం చూసినా ఏం విన్నా నాతో ఎలా మాట్లాడమంటున్నాను అలా మాట్లాడండి, అలా పట్టు వస్తుంది, అలా ముందుకెళ్ళిపోతాం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.